నమస్తే ఆంటీ. హలో, మీ పేరా ఆంటీ? నా పేరు సరోజ. మీ వయసు, ఇఫ్ యూ డోంట్ మైండ్? 61. మీ ఏం చేసేవాళ్ళు? నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ స్కూల్లో టీచర్గా చేసేదాన్ని. తర్వాత ట్యూషన్స్, తర్వాత ఇంకా కంప్లీట్ హౌస్ వైఫ్. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే? 85 మ్యారేజ్ మ్యారేజ్ అవ్వడం. ఓకే. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. అప్పట్లో ఒప్పుకున్నారా? అంటే తను అనుకున్నారు, నాకు పెద్ద లేదు, తెలియదు. అంటే మా రిలేషన్సే, రిలేటివ్దే తను. మేము భీమవరంలో ఉన్నప్పుడు నేను 5th క్లాస్, తను 10th క్లాస్. తర్వాత మా బ్రదర్ వాళ్ళు కొత్తగూడెంలో ఉండారు. నేను అక్కడే 9th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు సింగరేణి విమెన్స్ కాలేజ్లో చేశాను. నేను మ్యారేజ్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు అడిగారు అన్నమాట. అలాగే లవ్ కమ్ అరేంజ్. మీరు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతున్నారు? 13 years, 39 కంప్లీటెడ్. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఎ హెల్దీ మ్యారేజ్? అడ్జస్ట్మెంట్. లైఫ్లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? ఏమీ లేదు. వాట్ ఈస్ లైఫ్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే కాలంతో పాటు మనం అన్ని సర్దుకుంటూ వెళ్ళాడం. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటండి? లవ్ అంటే ఇప్పుడు అందరికి అట్రాక్షనే ఉంటుంది లవ్ అంటే. కానీ మనం ప్రేమించినది చివరి దాకా ఉండాలి. ముందర ఎంత ప్రేమగా చేసుకుంటున్నారో మ్యారేజెస్ కానీ ఏవైనా కూడా కానీ చివరి వరకు కూడా అదే లవ్ కంటిన్యూ చేయాలి. అది లవ్ అంటే. అంటే ఏమన్నా డిఫరెన్సెస్ వస్తే అడ్జస్ట్ అవ్వాలి. ఎవరు ఫస్ట్ అడ్జస్ట్ అవ్వాలి? ఇద్దరు అవ్వాలి. ఇద్దరు, హస్బెండ్ అవ్వాలి, వైఫ్ అవ్వాలి. ఇద్దరు పోట్లాడుకుంటే పోట్లాట్లే అయిపోతాయి. మీ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారండి? నేను భగవద్గీత చదువుకోవడం, శ్లోకాలు చదువుకోవడం, అలా కొంచెంసేపు భగవద్ ధ్యానంలో కొంచెంసేపు. తర్వాత ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేస్తాను. మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి? అందరూ టర్నింగ్ పాయింట్ అంటే మా వదిన గారు. ఓకే. ఆవిడ లెక్చరర్, విమెన్స్ కాలేజీలో లెక్చరర్. ఆవిడ ద్వారానే మేము ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా ఆవిడే. అసలు లైఫ్ అనేది ఎలాగ మనం మెయింటైన్ చేయాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి అన్నీ కూడా ఆవిడే నేర్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆవిడ రిటైర్ అయిపోయారు. అప్పుడు మొబైల్స్ లేవు కదా, ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి. డిఫరెన్స్ ఏమన్నా చూసారా అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు మొబైల్స్ లేకపోయినా మాకేంటంటే ముందు నుంచి కూడా టెలిఫోన్స్ చాలా అనుబంధం. మా బ్రదర్ టెలిఫోన్స్లో చేసేవారు 74లో. అప్పటి నుంచి మా ఇంట్లో టెలిఫోన్ ఉండేది. తర్వాత మ్యారేజ్ అయ్యాక మా వారు కూడా బిఎస్ఎన్ఎల్, అప్పుడు కంటిన్యూషన్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మొబైల్ టెలిఫోన్ ఉంటుంది. కానీ ఆ టెలిఫోన్ కాల్సే బాగుండేవనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఇప్పుడు ఏంటంటే అవసరం గురించి మనం ఏదైనా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు ఎప్పుడైనా కూడా. ఇది బాగుంది. కానీ దాన్ని ఇది బాగుంది కదా అని దాన్ని మనం ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే వాడాలి. అది మెయిన్. వాట్ ఈస్ ద అడ్వైస్ ఫర్ ద కరెంట్ జనరేషన్? వాళ్ళకి అన్నీ మనం చెప్పాలన్నమాట. వాళ్ళకి ఇలా వెళ్తే, ఆడపిల్లలు అయితే కనుక బయటికి వెళ్తే ఇలా ఉండాలి, మనం ఎవరైనా ఇలా అంటే కనుక మీరు వెంటనే వచ్చి పేరెంట్స్కి చెప్పాలి. వాళ్ళకి ఏంటంటే మనం భయం పెట్టకూడదు. అబద్ధం చెప్పడం అనేది చాలా తప్పు. ముందు నుంచి మనం అలాగా ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే కొంతమంది పిల్లలు చెప్పరు, పేరెంట్స్కి కూడా చెప్పరు, ఆ సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. అది ఉండకూడదు. ఇంట్లో వాళ్ళది అందరి దగ్గర కూడా ప్లెయిన్గా ఉండాలి. అంటే కనుక వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఏదైనా వాళ్ళు తప్పు చేద్దామన్నా కూడా అమ్మతోటో నాన్నతోనో డిస్కస్ చేస్తారు. ఇంట్లో విషయాలు పేరెంట్స్ పిల్లలు కూడా డిస్కస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు అమ్మాయిలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి ఏ వయసు నుంచి చెప్పాలి? మనం ఒక 4th స్టాండర్డ్ నుంచి చెప్పాలి పిల్లలకి. ప్రైవేట్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇలా ఎవరైనా టచ్ చేస్తే మా కంప్లైంట్, లేకపోతే మీ టీచర్కి చెప్పు, ఇలాంటివి చెప్పామంటే కనుక వాళ్ళు బాగుంటుంది. అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా కొంతమంది ఇలా చేస్తున్నారు కదా, అది చిన్నప్పటి నుంచే చెప్తే మంచిదా, లేకపోతే కొంచెం మన పిల్లలకి చెప్పే కానీ చేసేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉండాలి ఇలాంటివి. అంతే. ఇది ఎప్పుడూ ఉన్నదే. ఇది వాళ్ళ రేపు ఎక్కువైంది కానీ ఇది వరకు కూడా మా రోజుల్లోనూ ఉంది. అందుకే పిల్లలు ఏంటంటే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేటట్టుగా పిల్లల్ని మనం తయారు చేసుకోవాలి. ఎవడైనా ఇలా అంటున్నాడంటే అమ్మ నాకు ఇలా చేస్తున్నారు అని. ఓకే.
అప్పుడు మీరు చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు అలా ఎలా ఎలా వెళ్ళేవాళ్ళు మీరు? మేము అందరం ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా కలిసి వెళ్ళేవాళ్ళం, ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళం కాదు. ఓకే. అలా వెళ్ళినప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు వెనకాల నుంచి వచ్చి మాట్లాడడం ఇలాంటివన్నీ ఉండేవి. ఓకే. ఉంటే కనుక మా ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళం, మర్నాడు వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం. కొంచెం భయపడేవారు అప్పుడు. ఇప్పుడు భయం లేదా? అది అంటే ఇప్పుడు మన పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ ఎవరివైనా కూడా వాళ్ళకి చెబుతూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేము ఇలా ఉండేవాళ్ళం, మా తాతగారు వాళ్ళు మమ్మల్ని కొట్టేవారు కాదు అని చెప్తే, ఆహా ఇలా ఉండాలి మేము, వాళ్ళకి చెప్పి మనం చేయొచ్చు. పిల్లలు చాలా ఇంటెలిజెంట్స్ మనకన్నా కూడా. మీ లైఫ్లో సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఎప్పుడు అంటే? మా పిల్లలు మ్యారేజెస్ అయిన తర్వాత, కోడలు అల్లుడు అందరూ వచ్చాక సాటిస్ఫై. అంటే మేము బాధ్యతలు అయిపోయింది. ఓకే. అది అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోతే అప్పుడు సాటిస్ఫై. మీ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉన్నింది? మీ అబ్బాయికి పెళ్లి చేసి తీసుకొని వచ్చేటప్పుడు అమ్మాయిని మీ ఫీలింగ్ ఎలా ఉన్నింది? అది ఎప్పుడు అందరి జీవితాల్లో జరిగేది. అది ఇంకో ఇన్నాళ్ళు పెంచుకునే పిల్లని ఇంకో చేతిలో పెడుతున్నాం అంటే బాధ ఉంటుంది. అది కానీ అది సంతోషమైన ఆనంద బాష్పాలు. అంతే. అంటే పిల్లని తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి అలాగే అనిపిస్తుంది, మన ఇంటికి మహాలక్ష్మి వస్తుందని మనం అనుకుంటాం కదా. మీ ఇద్దరిలో ఎవరంటే ఇష్టం అంటే? ఇద్దరు సమానమేనమ్మా, ఇద్దరు ఒకళ్ళంటే ఇష్టం లేదు, అలాంటి పిల్లలు ఇద్దరు ఎవరికైనా సమానం. లవ్ అన్నారు, అట్రాక్షన్ అన్నారు. లవ్ కి అట్రాక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే? లవ్ అంటే ఒక విధమైన ఇష్టం, మనిషి రూపును బట్టి అందాన్ని బట్టి ఇష్టం కాదు, అది మనసును బట్టి వస్తుంది. అట్రాక్షన్ అనేది రూపాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు ఇవాళ అందంగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అందం అనేది శాశ్వతం కాదు కదా, లవ్ అనేది శాశ్వతం. పర్సనాలిటీ చూసే ఇష్టపడుతున్నారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏమన్నా మెసేజ్ ఇవ్వగలుగుతారా? పర్సనాలిటీ చూసి ఇష్టపడతారు కానీ వాళ్ళని ప్రేమించాలి, అది ఎప్పటికీ ఉండాలి. ఎవరైనా కూడా పర్సనాలిటీ చూసే ఇష్టపడతాం, బాగున్నారు అందంగా ఉన్నారని. కానీ అది ఉండటం లేదు, వాళ్ళు ప్రేమించిన వాళ్ళే విడిపోతుంటారు. అవును. మరి ఇన్నేళ్ళు ప్రేమించుకుని విడిపోవడం అనేది అంటే లవ్ లేదు, అంతే కదా, ఇష్టపడటం లేదు. వీళ్ళ ఇష్టానికి వాళ్ళకి తగ్గట్టుగా అవతల వాళ్ళు ఉండకపోతే విడిపోతున్నారు. ఇది వరకు అలా కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అడ్జస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇన్ని కాపురాలు ఇన్నేళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు పిల్లలు కొంతమంది పేరెంట్స్ని ఇట్లా ఓల్డేజ్ హోమ్లో అలా పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు అలా పెట్టేస్తారు? ఎలాంటి ఫీలింగ్ అంటే వాళ్ళు చేయలేని పరిస్థితులు, కొంతమంది ఎక్కడో ఉంటున్నారు ఆ ఫారెన్లోనూ అలాగా పెడుతున్నారు. కానీ ఇదే చక్రం మళ్ళీ సైకిల్ చక్రం, ఇది జీవితం మళ్ళీ తిరుగుతుంది, అది వాళ్ళకి వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు మీ అత్తగారితో ఉంటున్నారు, మీ అమ్మగారితో ఉంటున్నారు, ఇట్లా మేనేజ్ ఎలా చేస్తున్నారు? వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, మనం అడ్జస్ట్ అవ్వాలి. ఏ రిలేషన్లో అయినా అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంటే నేను చెప్పేది అందరికీ. ఓకే. ఇప్పుడు బాగాలేదు కదా అని అమ్మని తీసుకెళ్ళి అత్తని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసామంటే మన జీవితంలో రేపు అదే జరుగుతుంది. దీన్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు, మనం ఎలా చేస్తున్నామో మన పిల్లలు అలాగే చేస్తారు. మీరు యూత్కి ఏమన్నా అడ్వైస్ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడాను వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతో కొంత అమౌంట్ నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నదంతా ఖర్చు పెట్టేయడం కాదు, వచ్చే జీతంలో ఒక 40% పక్కన పెట్టాలి వాళ్ళ కోసం పెట్టుకోవాలి, తర్వాత పిల్లలకి. ఓకే. ఎవరికి వాళ్ళు ఉంచుకోవాలి కదా. అలా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్